ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో ధనుర్మాసం సందర్భంగా 30 రోజుల పాటు విశేష కైంకర్యాలు నిర్వహించబడతాయి. ఈ ధనుర్మాసం ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 1:23 ధనుర్మాస గడియలు ప్రారంభమవుతాయి. ఆ సందర్భంగా విశేష ఆరాధనలో భాగంగా ఆ రోజు స్వామివారికి విశేషంగా తోమాల సేవ నిర్వహించి శ్రీవల్లిపుత్తూరు నుంచి వచ్చిన చిలకని స్వామివారికి సమర్పించడం, అట్లాగే రత్నాల చిలకని స్వామివారికి నిత్యగట్ల అలంకారంలో ఉంచడం జరుగుతుంది. ధనుర్మాసం సందర్భంగా విశేష ఆరాధనలో భాగంగా ఆ రోజు బిల్వపత్రాలతోటి సహస్రనామార్చన నిర్వహించి విశేష నైవేద్యాల్లో భాగంగా అన్నప్రసాదాలు, కట్టు పొంగలి, సుండలు, బెల్లం దోశ ఇత్యాది ప్రత్యేకమైన ప్రసాదాలు కూడా ఈ ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి ఆరగింపు చేయబడతాయి. అనంతరం విశేష సాత్మలతోటి ధనుర్మాస కైంకర్యాలు 16వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఆ రోజు రాత్రి కృష్ణస్వామివారికి ఏకాంత సేవ నిర్వహించబడుతుంది. ప్రతిరోజు స్వామివారి యొక్క కౌతుకపేరమైన భోగ శ్రీనివాసమూర్తికి ఏకాంత సేవ నిర్వహించడం జరుగుతుంది. ఈ ధనుర్మాసం ప్రారంభమై ధనుర్మాసం 30 రోజుల పాటు రాత్రి ఏకాంత సేవలో శ్రీ కృష్ణస్వామి వారికి ఏకాంతంగా తిరుమంజన నిర్వహించి వారికే ఏకాంత సేవ నిర్వహించబడుతుంది. మరుసటి రోజు ఉదయం కూడా యథావిధిగా కైంకర్యాలు ధనుర్మాస కైంకర్యాలతో ప్రారంభమవుతాయి. సుప్రభాత పఠనం స్థానంలో ఈ ధనుర్మాస విశేష తిరుపల్లి ఎలిచి పాసురాలతోటి విశేష ఆరాధన జరుగుతుంది. ఈ విశేష ఆరాధనలో భాగంగా 17వ తేదీ నుంచి సుప్రభాత సేవకు బదులుగా తిరుపల్లి ఎలిచి పాసురాలతోటి స్వామివారికి పూజలు ప్రారంభమవుతాయి. ఈ తిరుపల్లి ఎలిచి పాసురాలు పఠిస్తూ ఉండగా ఏకాంత సేవలోనున్న శ్రీ కృష్ణ స్వామివారిని మేల్కొల్పి దేవస్థానంలో ప్రతిష్ఠించి ధనుర్మాస విశేష కైంకర్యాల్లో భాగంగా స్వామివారికి తోమాల సేవ నిర్వహించి శ్రీవల్లిపుత్తూరు నుంచి వచ్చిన చిలకని స్వామివారికి అలంకరించి బిల్వపత్రాలతోటి సహస్రనామార్చనతోటి ప్రతిరోజు ఉదయం తిరుపల్లి ఎలిచి తిరుప్పావి పాసురాలతోటి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ ధనుర్మాసం సందర్భంగా బిల్వపత్రార్చనలతో సహస్రనామార్చన నిర్వహిస్తారు. అనంతరం విశేష ప్రసాదాల్లో భాగంగా మిరియాల పొంగలి, బెల్లం దోశ, సుండలి ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించి సాత్మలతోటి ధనుర్మాస కైంకర్యాలు పూర్తి అవుతాయి. సళ్ళింపు పూర్తయిన తర్వాత నిత్య కైంకర్యాలు ప్రారంభమవుతాయి. యథావిధిగా నిత్య కైంకర్యాల్లో భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకం గావించడం, తోమాల సేవ, స్వామివారికి ఉపచారాలు సమర్పించడం, సహస్రనామార్చన తులసి దళాలతో నిర్వహించడం, ప్రాతకాల నైవేద్యాలు సమర్పించి సాత్మర పూర్తయిన తర్వాత యథావిధిగా సర్వదర్శనానికి అనుమతిస్తారు. ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవలో మూలవర్లకి భోగమూర్తికి జరిపే ఏకాంత సేవను కృష్ణస్వామి వారికి నిర్వహించడం జరుగుతుంది. ఈ ధనుర్మాసం జనవరి 14వ తేదీతో పూర్తి అవుతుంది. ఆ రోజు వరకు ఈ సుప్రభాత సేవకు బదులుగా తిరుపల్లి ఎలిచి పాసురాలతోటి విశేష కైంకర్యాలు నిర్వహించబడతాయి. ఈ ధనుర్మాసం సందర్భంగా మూలవర్లకి రత్నాల చిలకను అలంకరించడం, ఈ ధనుర్మాస పాసురాలు 30 తోటి ఒక ప్రత్యేకమైన పథకాన్ని కూడా స్వామివారికి అలంకరించడం జరుగుతుంది. ఈ పథకంలో 30 పాసురాలు లిఖించబడి ఉంటాయి. ఈ పథకాలు ధనుర్మాస పథకాలతోటి స్వామివారికి అలంకరణ జరిగించబడుతుంది.